తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వీలైనంత ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీకి 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో కార్యవర్గాన్ని వారం రోజులలోపే ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు పార్టీలో పదవులు ఆకాంక్షిస్తే ముందుగా తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని పార్టీ కొత్త నిబంధన విధించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గ కూర్పుపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వీలైనంత ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీకి 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో కార్యవర్గాన్ని వారం రోజుల్లోపే ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు పార్టీలో పదవులు ఆకాంక్షిస్తే ముందుగా తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని పార్టీ కొత్త నిబంధన విధించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గ కూర్పుపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వీలైనంత ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీకి 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో కార్యవర్గాన్ని వారం రోజుల్లోపే ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు పార్టీలో పదవులు ఆకాంక్షిస్తే ముందుగా తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని పార్టీ కొత్త నిబంధన విధించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గ కూర్పుపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.